దేవుని వాక్యంలోకి వెళ్ళక మునుపు నాదొక చిన్న సాక్ష్యము. గత వారము మేము కుటుంబంగా బెంగళూరుకి వెళ్ళాం. మా చెల్లి అక్కడ ఉంది. అయితే మొదటిసారి నేను అంత దూరం కారులో నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. అది ఎంత కాలం నుంచో నాకు ఉండిన ఆశ కాబట్టి వెళ్ళాం. బాగానే అంత ఉండింది. రిటర్న్ వస్తున్నప్పుడు బెంగళూరు దాటి 150 కిలోమీటర్లు వచ్చినప్పుడు సైడ్లో లారీలు పార్క్ చేసి ఉన్నాయి. చాలా దూరం ఉన్నాయి. స్ట్రైట్ రోడ్డు, చాలా మంచి హైవే, 4 లేన్ కాబట్టి అదే లైన్లో వచ్చే వాహనాలు ఉండవు. కాబట్టి మనం మామూలు స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఈ లారీలు నేను చూశాను. అన్నీ పక్కన ఎక్కడో ఆగున్నాయి. నేను ఈ డోర్ అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ లారీలో నుంచి ఒక లారీ రోడ్డు మీదకి వచ్చింది. సరే, వాళ్ళు మామూలుగా వస్తారు, నాతో పాటు వాళ్ళు తిన్నగా వెళ్తారు అనుకున్నాం. అలాగే ముందుకు వచ్చాను. వాడు ఒక 500 మీటర్లు డిస్టెన్స్లో ఉన్నప్పుడు పూర్తిగా ఇట్లా తిరిగాడు. ఎదురుగుండా ఉన్నాం, 110, 120 స్పీడ్లో. ఇంకా బాబు పక్కన ఉన్నాడు, నీరు పాప వెనకాల ఉన్నారు. డాడీ అని ఇంకా ఫుల్ బ్రేక్ కొట్టాను. అట్లా స్ట్రైట్గా వెళ్ళి ఎంత సౌండ్ వచ్చిందంటే బండి టైర్లు పేలినంత సౌండ్ వచ్చింది. లారీ ఇలాగ ఉండింది, దానికి ఎదురుగుండి ఇట్లా ఆగాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు తన కాపుదలనిచ్చి మమ్మల్ని క్షేమంగా ఇక్కడ తెచ్చినందుకు వందనాలు. ఇవాళ మన ధ్యానం కోసం ఒక ప్రశ్న. దావీదు ఈ ప్రశ్నను పదే పదే వేశాడు. మన జీవితాల్లో కూడా మరి ముఖ్యంగా పలువురు ఈ ప్రార్థన మనవులు వింటా ఉన్నప్పుడు, లేకపోతే వారు ఎంతో భారంతో వచ్చి ప్రార్థించండి అని చెప్తున్న విషయాలు వింటున్నప్పుడు వారి మనస్సులో కూడా ఉండే ప్రశ్న ఇదే. ఈ ప్రశ్న ఏంటంటే, ఆ పదజాలం ఏంటంటే, ఎంతవరకు? అడిగారా ఎప్పుడైనా? ఎంతవరకు? ఇంగ్లీష్లో హౌ లాంగ్? దిస్ ఈస్ ద క్వశ్చన్ లాట్ ఆఫ్ పీపుల్ కీప్ ఆస్కింగ్ గాడ్. అయ్యా, ఎంతకాలం ఉద్యోగం కోసం నేను కనిపెట్టాలి? ఎంతకాలం ప్రభు మాకు బిడ్డలు పుడతారని మేము ఆశ కలిగి ఉండాలి? ఎంతకాలం మీరు మమ్మల్ని స్వస్థపరుస్తారని కనిపెట్టాలి? ఎంతకాలం ఈ అప్పుల భారంలో మేము ఉండాలి? ఎంతకాలం బిడ్డలు వినకుండా తిరగబడతా ఉంటారు? ఎంతకాలం నా భర్త తాగొచ్చి నన్ను తిడతాడు, కొడతాడు? ఎంతకాలం? 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 లేకపోతే ఎంత వరకు? రైట్? అంటే ఇవే అని కాదు, మన జీవితాల్లో అప్పుడప్పుడు మనం అడిగిన ప్రశ్న ఇదే. అవునా కాదా? అయితే దావీదు కూడా, అంటే తన ఏ పరిస్థితుల్లో ఆ రీతిగా అడిగాడో అంత స్పష్టంగా ఆ వివరణ లేదు. కానీ బైబిల్ గ్రంథకర్తలు చెప్పేది ఏంటంటే, సౌలు తన వెంబడబడ్డాడు, అది మనకి తెలుసు. చాలా విషదంగా ఆ విషయాలు ఉన్నాయి. ఎందుకు అంటే, తన రాజరికం తన కోల్పోతున్నాడని తెలిసింది. నెక్స్ట్ రాజు దావీదని కూడా తెలిసిపోయింది. మొదట్లో బాగానే ఉండింది. ఎప్పుడైతే దావీదుకు పొగడతలు ఎక్కువైపోయినాయో సౌలుకి ఏమొచ్చింది? తనకు అసూయ రావటం ప్రారంభమైంది. అప్పటి నుంచి తన ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు దావీదు కొండల్లో గుహల్లో దాక్కుంటూ ఆయా సమయాల్లో తాను అనేక కీర్తనలు రాశాడు. బైబిల్ గ్రంథకర్తలు అంటారు, ఈ కీర్తన కూడా తను ఆ పరిస్థితుల్లోనే రాసుంటాడు. మనం ధ్యానం చేసే కీర్తన 13వ కీర్తన. బైబిల్ మీరు తెచ్చుంటే 13వ కీర్తన తీసి పెట్టుకోండి. ఇఫ్ యూ బ్రాట్ యువర్ బైబిల్స్, టర్న్ టు Psalms 31. ఇఫ్ యూ హ్యావెంట్ బ్రాట్, ప్లీజ్ లిసన్, బట్ ఐ ఎంకరేజ్ యూ టు బ్రింగ్ ద హోలీ బైబిల్ టు హిస్ ప్రెజెన్స్. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మీరు తీసుకొని వస్తే దానికంటే మించిన విషయం లేదు. ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన బైబిల్ తీసుకొని రావాలి. బైబిల్ మా దగ్గర లేదంటే మమ్మల్ని అడగండి. ఇంగ్లీష్లోను తెలుగులోను ఫ్రీగా గిడియన్ బైబిల్స్ ఉన్నాయి. అవి మీకు ఇవ్వడానికి నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ మన సొంత డబ్బులతో మనం బైబిల్ కొనుక్కుంటే దయచేసి దానిని బట్టి మనము దానిని కనీసం చదువుతామని నేను భావిస్తాను. ఎప్పుడైతే మనకి ఉచితంగా ఏదొచ్చినా దాని విలువ ఏమవుతుంది? తగ్గిపోద్ది. రైట్? సో ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్. అయితే 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అక్కడ
మనము దావీదు కంప్లైంట్ చేస్తున్నట్టు. కంప్లైంట్ అంటే తెలుసు కదండి, రైట్? మనం కంప్లైంట్ చేయమా దేవునికి? నిజం చెప్పండి, నేను చేతులు ఎత్తమన్నా కానీ ఇది సహజం, ఇది సహజం. నేను కూడా పలుమార్లు నా జీవితంలో దేవునికి ఏం చేశాను? కంప్లైంట్ అంటే ఏంటి? ఫిర్యాదు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. మొదటి వచనం దయచేసి చదవండి. బైబిల్స్ ఉన్నోళ్ళు చూడండి, లేని వారు దయచేసి ఈ మాటలు వినమని కోరుతున్నాను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరచెదవా? నిత్యము మరిచెదవా? నాకెంత కాలము? నాకు ఎంత కాలము విముఖుడవై ఉందువు? విముఖుడవై ఉందువు. ఇది కంప్లైంట్లు అండి. ఓకే, ఇప్పుడు దేవుని మాటలు వినమని కోరుతున్నాను. 3 కంప్లైంట్స్ చేశాడు. ఏంటో తెలుసా? మొదటిది అక్కడే ఉంది ఆన్సర్. ఎంతకాలం నీవు నన్ను మర్చిపోతావు? లార్డ్, హ్యావ్ యూ ఫర్ గాటన్ మీ? అయ్యా, అసలు నేను గుర్తున్నానా? నా పరిస్థితి నీకు జ్ఞాపకం ఉందా? నేనైతే నిన్ను గుర్తు చేసుకుంటున్నా కానీ నీకు నేను జ్ఞాపకం ఉన్నట్టు అనిపించట్లా. ద ఫస్ట్ కంప్లైంట్ ఈస్ దట్ గాడ్, హ్యావ్ యూ ఫర్ గాటన్ మీ? ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. చాలా కాలం అయింది ప్రభు, నా పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ రాలా. అదే ఆర్థిక పరిస్థితులు, అదే ఇబ్బందులు, అదే దుఃఖము, అదే బాధ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ లార్డ్. హౌ లాంగ్? ఎంతకాలం, ఎన్నాళ్ళు నీవు నన్ను మరిచెదవు? అంటే నన్ను మర్చిపోయావా అని అడుగుతున్నాడు. అది ఒకటి. రెండవది, నిత్యము మరిచెదవా అంటే ఇంగ్లీష్లో ఫర్సేకెన్, తృణీకరింపబడటం. నిత్యము మర్చిపోవటం అంటే ఏంటండి? పూర్తిగా తృణీకరింపబడటం. అది రెండవ బాధ తన జీవితంలో ఉండేది, తన ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ మాటలను చూస్తే, ఆ అధ్యాయాన్ని చూస్తే, దానికి ముందు అధ్యాయాన్ని చూస్తే దావీదు బహు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది. అటువంటప్పుడే ఇట్లాంటివి చెప్తాం, అవునా కదా? రైట్? వెన్ యూ ఆర్ ఇన్ అట్మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వేర్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ, ఏం చేయాలో అర్థం కాని అంతుబట్టని పరిస్థితుల్లో అసలు ఆన్సర్ రావటంలా ఒకవైపు దేవుడు క్లారిటీని ఇస్తాడంటే నీ జీవితం కన్ఫ్యూజ్డ్గా ఉంది. రైట్? కొన్నిసార్లు జరుగుతుంది, అంటాం కదా. దేవుని సన్నిధికి వస్తే ఏమంటాం మనం? మనకంతా స్పష్టమవుతుంది. మన మనసులో అనుకుంటున్నాం, దేవుడు క్లారిటీ ఇస్తాడే, కానీ నా జీవితంలో ఎందుకు ఎంత కన్ఫ్యూజన్ ఉంది? దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను పూర్తిగా విడిచి పెట్టేశాడా? మూడవది ఏంటి? ఎంతకాలము నాకు విముఖుడవై? అంటే అది ఒంటరితనమును చూపిస్తుంది. బీయింగ్ ఫార్లార్న్. 3 things. డేవిడ్ హ్యాడ్ 3 complaints. దావీదుకు 3 ఫిర్యాదులుండినాయి. హౌ? ఒక భక్తుడు అన్నాడు, డేవిడ్ మూవ్డ్ ఫ్రమ్ హౌ టు వావ్. ఎందుకంటే 5వ వచనం అది, కానీ దాని దగ్గరికి ఇప్పుడు వెళ్ళాం. వావ్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో అంటాను చూడండి, తెలుగులో అంటారు అబ్బా. దావీదు మొదటి వచనంలో ఎలాగున్నాడు? అయ్యో, అవునా కదా? ఎంతకాలం, హౌ లాంగ్. కానీ 2వ వచనం అయ్యాక, 3వ వచనం అయ్యాక, 4వ వచనం అయ్యాక, 5వ వచనంకి వచ్చేసరికి వావ్ అన్నాడు. కాబట్టి మనం ఎంతవరకు నుంచి అబ్బా అనాలి? అర్థమవుతుంది. ఇక్కడ అంటాం కాదు, మన జీవితాల్లో అది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. అయితే మనం అక్కడికి వెళ్ళక మునుపు, బిఫోర్ వీ గో ఫ్రమ్ హౌ టు వావ్, వీ విల్ అండర్స్టాండ్ వై, ఎందుకు దేవుడు అప్పుడప్పుడు మన జీవితంలో ఆయన మరుగై ఉన్నట్టుగా. మీకు అర్థమవుతుందా? మరుగై ఉండటం అంటే కనిపించలేకపోవటం. ఆయన ఉన్నాడు కానీ నా మనసుకి ఆయన లేనట్టుగానే ఉంది. మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ థింగ్. ఆయన ఉన్నాడు, నాకు తెలుసు, ఇదో సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను, మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే బలవంతుడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి పీటర్ అన్న, ఇవన్నీ బాగానే ఉన్నాయి పాస్టర్ గారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా జీవితంలో నాకు వచ్చిన పరిస్థితులను బట్టి, నా జీవితంలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటయ్యా అంటే ఆయన నన్ను మర్చిపోయాడు, అసలు ఆయన నన్ను పట్టించుకుంటున్నట్టు లేదు. నేను ఒంటరితనమును అనుభవిస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అండ్ ఐ ఫీల్ గాడ్ ట్రూలీ హ్యాస్ హిడ్ హిమ్సెల్ఫ్. నాకు అనిపిస్తుంది ఏంటంటే దేవుడు నాకు కనిపించకుండా ఏమయ్యాడు? దాక్కున్నాడు. చిన్న సాదృశ్యం చెప్తాను.
ఈ పిల్లలు చేస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు చేసిందే ఇది, దాగుడు మూత. రైట్? దాగుడు మూట ఆట ప్రారంభం అయినప్పుడు ఎవడో ఒకడు కళ్ళు మూసుకుంటారు. ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారు, ఈ ఎవరు వెతుకుతున్న వ్యక్తికి కనిపించకూడదని ఎక్కడో దాక్కుంటారు. నాకు మాట చెప్పండి, దాక్కున్న వాళ్ళకి వెతికే వ్యక్తి కనిపిస్తాడా? ఎస్ నో? మీకు ప్రశ్న అర్థమైందా? దాక్కున్న వ్యక్తికి వెతికే వ్యక్తి కనిపిస్తాడు. ఆయన దాక్కున్నట్టుగా అనిపిస్తే నీకు కనిపించట్లేదు, కానీ ఆయనకు మనం కనిపిస్తున్నాం. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్. మీకు అర్థమైందా లేదా? మనం దాక్కుంటాం, వాళ్ళ కాలు కనిపిస్తుంటాం, ఇదిగో, రైట్? ఆర్ సంథింగ్. We will hide. The person who is searching may not see us, but the one who has hidden knows exactly where that person is. దాక్కున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో దాక్కున్న వ్యక్తికి స్పష్టంగా తెలుసు. ఒక చిన్న దాగుడు మూత ఆటలు నీకు తెలిస్తే దేవుడు దాక్కున్నట్టుగా అనిపిస్తున్నాడు, కానీ ఆయనకు నువ్వెక్కడున్నావో, నీ పరిస్థితి ఏంటో ఆయనకి అంత స్పష్టంగా తెలుసు. అయితే నీకు కలుగుతున్న అనుభవం ఏంటి? ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను తృణీకరించాడు, నేను ఒంటరితనంలో ఉన్నాను. కాబట్టి 2వ వచనానికి వెళ్దాం. దాని తర్వాత ఎందుకు ఆయన మరుగై ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నది, దానిని బట్టి ఆయన చేయాలనుకుంటున్నది చాలా ఇంపార్టెంట్ విషయం. దాని దగ్గరకు వద్దాం. 2వ వచనం చూద్దాం. ఫస్ట్ వి సా ద కంప్లైంట్. Second, if you are taking down notes, please write down consequences. మనము కంప్లైంట్ చేస్తూ ఉంటే, ఫిర్యాదు చేస్తూ ఉంటే, ఆ ఫిర్యాదును బట్టి, అంటే ఈ వాక్యంలో ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఆ సందర్భాన్ని బట్టి వచ్చిన పర్యవసానం ఏంటి? దావీదు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు తాను కంప్లైంట్ చేస్తూ ఉంటే? ఆ పరిస్థితి, ఆ కాన్సిక్వెన్స్ 2వ వచనంలో ఉంది. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును. ఎంతవరకు? మొదటి కాన్సిక్వెన్స్ ఏంటయ్యా అంటే, ఇంకా తన విషయం తానే చూసుకోవాలని అనిపించింది. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సస్టైనింగ్. ఎంతకాలము నా మనస్సులో, ఎంతవరకు నా మనస్సులో నేను. మీకు అర్థమవుతుందా? నా మనస్సులో నేను అంటే నా పరిస్థితి నేనే అనలేదా ఈ మాట మీరు మన జీవితాల్లో? హౌ లాంగ్ షుడ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్? ఎంతకాలం నేను ఈ పరిస్థితిని నాలో నేను పెట్టుకొని భరించాలి? దేవుడికి చెప్పుకున్నాను, దేవుడు విననట్టుగానే ఉన్నాడు. ఆయన నా సహాయమునకు రాలేదు, నా పరిస్థితి మారలేదు. కాబట్టి నేను నా మనసులో నేను ఏం చేస్తున్నాను? చింతిస్తున్నాను. I have come to a situation where I am telling I need to take care of myself. నన్ను పట్టించుకునేవాడే లేడు. చుట్టూన్న వాళ్ళు ఎలాగో పట్టించుకోవటంలా, దేవుడు పట్టించుకోవడానికి అనుకుంటే దేవుడు కూడా పట్టించుకోవటంలా. కాబట్టి నా బ్రతికేదో నేనే చూసుకోవాలి, నా కష్టం ఏదో నేనే పడాలి, నా సమస్య ఏంటో అది నేనే పరిష్కారం చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఫిర్యాదు చేస్తూ ఉంటే దాని ద్వారా వచ్చే పర్యవసానం అది. 2వది చూడండి. ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనే ఉంది. So the second thing that will happen is you will become sad. First thing, the first consequence is you start telling I have to sustain myself. నన్ను నేను ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. నన్ను నేను ఏదో ముందుకు నెట్టుకొని వెళ్ళాలి. నాకు ఇంకెవరు లేరు. ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు దుఃఖం గలక్కేమవుతుంది? మీకు అర్థమవుతుందా? దానిని బట్టి నీకు దుఃఖము, దానిని బట్టి నీకు ఆయాసము. దాని తర్వాత 3వది, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. అంటే ఇంకా అందరూ నీ పైన ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే లిటరల్గా ఎక్కినట్టు కాదు, కానీ ప్రతి ఒక్కరూ నీకంటే బెటర్గా ఉన్నట్టు. చాలా ప్రాముఖ్యం అండి. అందరూ నిన్ను నొక్కి పెడుతున్నట్లు, ప్రతి ఒక్కరికి నువ్వు అలుసు అయిపోయినట్లు. మీకు అర్థమవుతుందా?
యూ విల్ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ సబ్డ్యూడ్. సబ్డ్యూ అంటే ఏంటో తెలుసా? పూర్తిగా నొక్కబడిన పరిస్థితులు. 3 కాన్సిక్వెన్సెస్, 3 పర్యవసానాలు. దావీదు ఫిర్యాదు చేశాడు, అతికిష్టమైన పరిస్థితుల్లో తానున్నాడు. బహుశా షౌలు తన ప్రాణం తీస్తున్నాడన్నది తనకి తెలిసి తాను పరిగెత్తుతా తన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇక్కడ అక్కడ వెళ్తా ఉన్నప్పుడు, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో తనకెవరూ లేరని తాను దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు, తన విజ్ఞాపన చేస్తున్నాడు. తను అంటున్నాడు, ప్రభు ఇది నా పరిస్థితి. అయితే ఇందులో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదునకు దేవుడు మరుగై ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. ద బిగ్గెస్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, ఇట్ సీమ్స్ లైక్ గాడ్ ఈస్ హిడెన్ హిమ్సెల్ఫ్. దేవుడు దాక్కున్నట్టుగా, ఆయన దూరముగా ఉన్నట్టుగా, ఆయన ఏమి పట్టించుకోనట్టుగా ఆ అనుభవంలోకి దావీదు వెళ్ళాడు. ఎందుకు దేవుడు? అసలు విషయానికి వస్తున్నాం. దానిలో కొంతసేపు మనం గడిపి దాని తర్వాత వావులోకి వెళ్దాం. ఎలాగా? మొదటి వచనం, 2వ వచనం నుంచి 5వ వచనంకి వచ్చేసరికి ఏంటి దావీదు జీవితంలో ఎలాగొచ్చింది మలుపు? దాని రహస్యం అక్కడే ఉంది. మన జీవితాల్లో మనం వివిధ పరీక్షా సమయాల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు, ఆ పరీక్షా సమయాల్లో ఆ తీవ్రమైన పరిస్థితుల్లో మనం దేవునిని ఆశ్రయించినప్పుడు, కొన్ని మార్లు మన జీవితంలో ఆయన జవాబు ఇవ్వనట్టుగా, ఆయన దూరస్తుడుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇది జరుగుతుంది? ఆ జవాబు మనకు కావాలిగా. వై డస్ ఇట్ హ్యాపెన్ దట్ ఐ ఫీల్ అట్ టైమ్స్ దట్ గాడ్ హ్యాస్ ఫర్గాటన్ అండ్ ఫర్సేకెన్ మీ? ఎందుకు ఎంతకాలం, ఎంతవరకు దేవుడు విముఖుడై ఉన్నట్టు, దేవుడు కనిపించనట్టు, దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వనట్టు నాకు అనిపించుట ద్వారా దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? ఇది మోషే జీవితంలో జరిగిందా లేదా? ఎంతకాలం దేవుడు లేనట్టుగా అనిపించిందో తెలుసా మోషేకి? 40 సంవత్సరాలు. ఎస్, 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాను ఐగుప్తు నుంచి పారిపోయాడు. తెలియని వారికి చెప్తున్నాను ఒక అర నిమిషం. మహారాజు కుమారుడిగా పెరిగాడు, అన్నీ ఉండినాయి. కానీ ఎప్పుడైతే తాను ఐగుప్తీయుడిని చంపాడో అక్కడి నుంచి పారిపోయాడు. దాని తర్వాత ఆ యవ్వన వయస్సులో అంత అధికారం ఉండింది, అంతా ఉండింది. ఒక కాపరిగా, గొర్రెల కాపరిగా తన బ్రతుకుతా ఉన్నాడు 40 సంవత్సరాలు. కానీ ఆ 40 సంవత్సరాలు దేవుడు విముఖుడుగా ఉన్నట్టుండింది. కానీ ఆ 40 సంవత్సరాలు దేవుడు మోషేను తయారు చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దేనికోసం? తనని అతి గంభీరమైన విజయముకు నడిపించాలి. మోషే కలలో కూడా ఊహించలా తాను కర్ర పట్టుకొని, కత్తి పట్టుకొని, అధికారం ఉండగా తన ప్రజలను విమోచించగలరు అనుకున్నాడు. అవునా కదా? అందుకనే అధికారం ఉన్నప్పుడు తను వెళ్ళాడు. 2 ఇశ్రాయేలీయులు పోరాడుతూ ఉంటే వారిని ఆయన సరిచేయాలన్న ప్రయత్నం చేశాడు. అందులో ఒకడు అన్నాడు, ఏం సార్, నేను ఒకటి చంపేశారు, మీరు మమ్మల్ని కూడా మాలో ఒకళ్ళు వేసేస్తారా? అలా లేదనుకోండి బైబిల్లో. ఆ మాట విని పారిపోయాడు. దాని తర్వాత ఏ పరిస్థితికి వచ్చేసాడయ్యా అంటే, ఇంకా నా వల్ల ఏమీ కాదు అని దేవుడు అన్నాడు, ఇన్ దిస్ 40 years ఐ హావ్ హిడ్ మై సెల్ఫ్ సో దట్ ఐ విల్ ప్రిపేర్ యూ. యోసేపు జీవితం తీసుకోండి. యోసేపు జీవితం దాదాపు 13 సంవత్సరాలు తాను అలాగా ఆ పరిస్థితుల్లో యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు, 17 సంవత్సరాలు ఉన్నప్పుడు తాను ఊహించిన కష్టాలు తనకు వచ్చాయి. దేవుడు లేనట్టుగానే ఉండింది, దేవుడు మరుగైనట్టుగానే ఉండింది. అవునా కదా? తన అన్నలు ఆ గుంటలో పడేసినప్పుడు తన అన్నలు చంపేయాలనుకుని, దాని తర్వాత తను అమ్మేశారు. పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు. కొంచెం పరిస్థితులు సర్దుకున్నాయి అనుకునేసరికి చెరసాలకు వెళ్ళాడు తను చేయని తప్పుకి. ఈ పరిస్థితులన్నిటిలో యోసేపు కనిపించింది దేవుడు మరుగై ఉన్నాడు. కానీ యోసేపును దేవుడు తయారు చేస్తా ఉన్నాడు. ఈ అనుభవం సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే వచ్చింది. ఎక్కడ? కల్వరి సిలువలో. ఎప్పుడు? ఒక్కసారి 9 గంటలకి, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కటిక చీకటి, సూర్యుడు ప్రకాశించటం ఆగిపోయాడు. ద సన్ స్టాప్ టు షైన్.
ఆ కటిక చీకటిలో యేసుప్రభు వారు వేసిన కేక ఏంటండి? 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచావు. హీ ఫెల్ట్ ఫర్సేకెన్. ఎస్, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? నా దేవా నా చెయ్యేందుకు విడిచావు. కానీ ఆ చీకటిలో దేవుడు కనిపించినట్టుగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన మహిమను తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ చీకటి పోయిన తర్వాత సమాప్తమైందని తన పని ముగించాడని చెప్పాడు. దేవుని నామము మహిమపరచబడింది. జీసస్ ఫెల్ట్ దట్ గాడ్ హిడ్ హిమ్సెల్ఫ్ ఫర్ 3 hours. మన జీవితంలో దేవుడు ఎందుకు ఈ పరిస్థితులను అనుమతిస్తాడు? ఎందుకు ఇటువంటి అనుభవాన్ని ఆయన మనకిస్తాడంటే దానికి 3 కారణాలు. అది కొంచెం విశదంగా మనం చూద్ది మిగతా వచనాలకు వెళ్ళిపోదాం. మొదటిది, రైట్ ఇట్ డౌన్ ఆర్ రిమెంబర్, డూ సంథింగ్, బట్ దిస్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. మీ జీవితాల్లో ఈ వర్తమానం ప్రప్రథమంగా దేవుని నామం ఎరిగిన వారికి ఈ అనుభవం ఎవరికి వస్తుందయ్యా అంటే ఆయన నామము ఎరిగిన వారికి, ఆయన నామం ఎరగని వారికి కాదు, ఆయన తెలుసుకుని వారికి కాదు. ఎవరికి అనుభవం వస్తుందయ్యా అంటే ఆయన బిడ్డలకు, తన కుమారులకు, తన కుమార్తెలకు, తన కుటుంబంలో ఉన్న వారికి, ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన్ని ఆరాధిస్తున్న వారికి, ఆయనను వెంబడిస్తున్న వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి, అట్టి వారికి అనుభవం వస్తుంది. అట్టివారికి ఇక్కడ అనేక మంది ఉన్నారు. అటువంటి అనుభవంలో బహుశా కొంతమంది ఉన్నారేమో ఈ ఉదయాన. లేకపోతే అటు అనుభవం గుండా మీరు వెళ్ళారు, ఎందుకు వచ్చిందో ఆ పరిస్థితి మీకు అర్థం కాల. కానీ ఈరోజు దేవుడు దానికి జవాబిస్తున్నాడు. గాడ్ ఇస్ టెల్లింగ్ that when I hide myself or when I appear to be hidden, ఆయన మరుగై ఉన్నట్టుగా మనకి అనిపించినప్పుడు దేవుడు ఏమి చెయ్యాలని ఆశపడుతున్నాడు? మొదటిది, మన జీవితంలో, ఇంగ్లీష్లో ఈ మాటలు బాగుంటాయి, తెలుగులో నేను ఆ డిక్షనరీ వాడుతూ ఉంటాను కానీ ఆ తర్జుమా నాకే ఆ పలకటం రాదు. ఇన్స్టింక్ట్ అంటారు. మనిషికి ఇన్స్టింక్ట్ అన్నది ఉంటుందండి, అంటే సహజ జ్ఞానం. అది డిక్షనరీ వర్డ్. కొన్ని పనులు మనము ఏం చేస్తామో తెలుసా? వి డూ ఇట్ బేస్డ్ ఆన్ అవర్ ఇన్స్టింక్ట్. అది ఈ సహజ జ్ఞానాన్ని బట్టి. అది ఎలాగొస్తుందయ్యా అంటే కొన్ని మన జీవితంలో నేర్చుకుంటాన్ని బట్టి. రైట్? ఉదాహరణకి నావన్నీ వంటలు కిచెన్లు దాని చుట్టే ఉంటాయిగా. నేను వంటలు చేస్తాను అనుకోబాకండి, అంటే చేయటం రాదని కాదు, చేస్తాను కానీ చాలా కాలం ఏం చేసి. ఓకే, అగ్గిపెట్టె తీసుకొని వెలుగుతుందా లేదా అని ఎవరైనా అనుకుంటారా? ఎందుకు? ఎంతో కాలం నుంచి మీరు దానిని వాడారు. ఇప్పుడు అగ్గిపెట్టెలు ఎక్కడ వెళ్ళండి, లైటర్ అనుకుందాం, రైట్? కానీ ఫస్ట్ టైం మీకు ఆ లైటర్ ఇచ్చినప్పుడు ఇది ఇట నొక్కితే వెలుగుతుంది అంటే మీ సహజ జ్ఞానం ఏమంటుంది? అగ్గిపెట్టే నాకు తెలుసు, రైట్? కానీ ఎప్పుడైతే నువ్వు అది వాడావో ఏమైంది? నీ సహజ జ్ఞానం ఆ విషయంలో పెరిగింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి కొంతకాలం నువ్వు అది వాడటాన్ని బట్టి నెక్స్ట్ టైం లైటర్ ఇస్తే నువ్వేం చేస్తావు? నీ మనసు ఏం చెప్తుందో తెలుసా? ఖచ్చితంగా ఇట్లా అంటే ఇది అది విషయం, రైట్? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. దేవుడు మరుగై ఉన్నప్పుడు అంటే దేవుడు కనిపించినట్టుగా, ఆయన నీ జీవితంలో లేనట్టుగా, నీ ప్రార్థనకు జవాబు రానట్టుగా, నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటే ఆయన జవాబు ఇవ్వనట్టుగా నీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ సహజ జ్ఞానాన్ని పెంచాలని ఆశపడుతున్నాడు. అది మొదటి విషయం. గాడ్ వాంట్స్ టు డెవలప్ యువర్ ఇన్స్టింక్ట్ వైల్ హీ ఈజ్ హిడెన్ ఆర్ వైల్ హీ అపియర్స్ టు బి హిడెన్. ఆయన మరుగై ఉన్నట్టుగా, ఆయన దాక్కొని ఉన్నట్టుగా, ఆయన కనిపించనట్టుగా ఉన్నప్పుడు దాని ద్వారా దేవుడు ఏమి చెయ్యాలి అని ఆశపడుతున్నాడండి. దాని ద్వారా నాకొచ్చే లాభం ఏంటి? నాకు అనిపిస్తున్నదల్లా నేను ఒంటరిగా ఉన్నానని, నాకు బాధ కలుగుతుందని, అందరికీ నేను అలుసైపోయానని, అందరూ నన్ను మాటలనే వాళ్ళే నన్ను నొక్కి పెడుతున్న పరిస్థితులే. ఇలాంటి విషాద పరిస్థితుల్లో దేవుడు ఏం సాధించాలని ఆశపడుతున్నాడంటే నీ సహజ జ్ఞానమును ఏం చేయాలనుకుంటున్నాడు? పెంచాలి. ఎలా పెరుగుతుందండి అంటే మనం పరిస్థితులు బాగున్నప్పుడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఎంతమంది ఇది నేర్చుకోక తర్వాత ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఉదాహరణ చెప్తా.
మనం లైట్ ఉన్నప్పుడు ఇల్లంతా బాగా తిరుగుతూ ఉంటాం, రైట్? అవునా కాదా? మన సొంత ఇల్లు, రెంట్ ఇల్లు, ఏదో ఒకటి, రైట్? మనకు ఆ ఇల్లు బాగా పరిచయం. ఎందుకు? ఉదయం వెలుగున్నప్పుడు, రాత్రి లైట్లు వేసినప్పుడు మనం బాగా తిరిగాం. హఠాత్తుగా కరెంటు పోయింది. ఏమండి, కరెంటు పోవట్లేదు ఈ మధ్య? హలో, హైదరాబాద్లో ఉండే కరెంటు పోవటం ఏంటి కదా, రైట్? రాత్రి కరెంటు పోయింది. ఏమండి, ఆ ఇల్లు బాగా పరిచయం ఉన్నోళ్ళు, ముఖ్యంగా ఇంట్లో ఉన్న తల్లి, నాలంటోడు కదలడు, ఎందుకంటే ఇంట్లో తిరిగింది తక్కువగా, బయట తిరిగేది ఎక్కువ. మీకు అర్థమవుతుందా? ఆ తల్లి ఆ చీకటి కొంచెం ఇట్లా అంటది, కానీ టక 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 బెడ్రూమ్లో నుంచి లైట్ లేకుండా వెళ్ళి టార్చ్ లైట్ తెచ్చిందా లేదా? నిజం చెప్పండి. ఎస్, నో? వై? బికాస్ యు ఆర్ ఫెమిలియర్ ఆఫ్ దాట్ వెన్ దేర్ వాజ్ లైట్. మీకు అర్థమవుతుందా? వెలుగున్నప్పుడు నీ ఇంట్లో ప్రతీది ఎక్కడుందో నువ్వు బాగా పరిచయం చేసుకున్నావు. కాబట్టి ఏమైంది? సహజ జ్ఞానం. నీకు తెలుసు చీకటిగా ఉంది, కానీ కరెక్ట్గా ఆ గట్టు మీద మ్యాచ్ బాక్స్ ఉంది. కానీ వెలుగున్నప్పుడు నువ్వు ఎప్పుడు మ్యాచ్ బాక్స్ ఎక్కడుందో నువ్వు చూడలా. హలో, అంటే దేవుడు మంచి పరిస్థితి. నా మాటలు గమనించుకోండి. వెన్ దేర్ ఈస్ లైట్, వెన్ థింగ్స్ ఆర్ గుడ్, ప్రతి ఎప్పుడు అట్లాగే ఉండదండి మన జీవితంలో. ఎవరన్నా ఇక్కడ నిలబడి లేదండి పుట్టినది మొదలుకొని నా జీవితం మొత్తం ఎప్పుడు చీకటే, నేను నమ్మను. అండ్ మోర్ సో ఆఫ్టర్ యూ గివెన్ యువర్ లైఫ్ టు ద లార్డ్. నీ బ్రతుకును ప్రభువు నాకు ఇచ్చిన తర్వాత చాలా కాలం, అనేక పర్యాయాలు దేవుడు చక్కని సమయాలు ఇచ్చాడు. అవునా కదా? 23వ దావీదు కీర్తన ఏంటది? దాని తర్వాత పచ్చిక గల చోట్ల నడిపించాడు, శాంతికల జనమంలో. దాని తర్వాత గాఢాంధకారపు లోయొచ్చింది. పచ్చిక గల చోట్ల ఉన్నప్పుడు, శాంతికరమైన జలం ఉన్నప్పుడు నువ్వేం పట్టించుకోవాలా. తర్వాత గాఢాంధకారపు లోయలు వస్తే బాబా ఎక్కడున్నావు ప్రభా? మీకు అర్థమవుతుందా? ప్లీజ్ థింక్ బ్రదర్ సిస్టర్. అమ్మ, చిన్న బిడ్డని బ్యాక్ రూమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. నాన్న వాలంటీర్స్ పిల్లల్ని లోపల తెచ్చినప్పుడు తల్లిని ప్రేమతో వెనకాల రూమ్ అని చెప్పండి. ఓకే, రైట్, పర్వాలేదు. అయితే దయచేసి చాలా ప్రాముఖ్యం. పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు, దేవుడు తన వాక్యాన్ని మనకిస్తా ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేసుకో? ఆ వెలుగులో దేవుని విషయాలు అర్థం చేసుకో, ఆయన్ని బాగా తెలుసుకో. అప్పుడు నీ జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు రాక తప్పవు. అది అనారోగ్యం కావచ్చు, ఆపద కావచ్చు, మరొకటి కావచ్చు. అది వచ్చినప్పుడు నువ్వు వెలుగులో కొన్ని విషయాలు నేర్చుకున్నావు. దానిని బట్టి ధైర్యంగా నువ్వు ఆగిపోకుండా, బహుశా కొన్ని అడుగులు ఇట్లా వేస్తావేమో, బట్ స్టిల్ యూ విల్ సే ఎస్, ఐ నో ఇట్ ఈస్ ఫైన్. కరెంటు పోతే గంటకో 2 గంటలకో వస్తుంది, నాకు తెలుసు. అప్పటి వరకు ఈ ఉన్న కొవ్వొత్తేదో నాకు తెలుసు ఎక్కడుందో, అది తెచ్చుకుని నేను వెలిగించుకుంటా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఈ మరుగయ్యున్న, ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా, ఈ మరుగయ్యున్న పరిస్థితుల్లో ఆయన కనిపించినట్టుగా ఉన్నాడు అంటే, ఆ పరిస్థితుల్లో మనము అన్నీ బాగున్నప్పుడు నేర్చుకున్న వాటిని పరీక్షిస్తున్నాడు అనమాట. మీకు అర్థమైందా? ఇట్ ఈస్ టెస్ట్. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ యూ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ వెన్ దేర్ వాజ్ లైట్. పరిస్థితులు బాగున్నప్పుడు నేను నేర్చుకున్నవి ఆయన మరుగై ఉన్నప్పుడు పరీక్షింపబడతాయి. ఆ పరిస్థితుల్లో నేను ఆయనను నమ్మాలని ఆయన ఆశపడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అన్ని బాగున్నప్పుడు నమ్మటం కష్టమా? ఏమండి, కష్టమా సులువా? సులువే కదా. ఏంటి? అన్నీ బాగున్నప్పుడు, రైట్? టైంకి జీతాలు వచ్చేస్తున్నాయి, అనుకోకుండా ప్రమోషన్లు వచ్చేస్తున్నాయి, బిడ్డలు కష్టపడుకుని ఆయన సీట్ వచ్చేస్తుంది. ఆహా, ఎంత బాగుంటుంది. దేవా నీవే నా దేవుడు ఆరాధింతును అంటాం, రైట్? బట్ వెన్ హీ ఈస్ హిడెన్, దట్ ఈస్ ద టైమ్ హీ ఈస్ టెస్టింగ్ యూ. హౌ మచ్ విల్ యూ ట్రస్ట్ హిమ్? ఐ కెన్ ఓన్లీ ట్రస్ట్ హిమ్ ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ వైల్ దేర్ వాస్ లైట్. ఆయన నేను
ఆశ్రయించగలుగుతాను ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో. ఎప్పుడో తెలుసా, నేను పరిస్థితులు బాగున్నప్పుడు, అంతా చక్కగా ఉన్నప్పుడు, ఆయన నాకు నేర్పించిన పాఠాలు నేను నేర్చుకున్నప్పుడు. అందుకనే మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంకి వెళ్తే 35 నుంచి 36 వరకు చదివేయమని కోరుతున్నాను. దాన్ని ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ యోహాను సువార్త 12వ అధ్యాయం బైబిల్స్ ఉంటే తీసి చూడండి. లేని వారు దయచేసి మాటలు వినమని కోరుతున్నాను. 12వ అధ్యాయం 35, 36, 37. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. ఇంకా ఇప్పుడు తన శిష్యుల్ని ఆయన సిద్ధం చేస్తున్నాడండి. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత ఆయన శిలువ మీద మరణిస్తాడు, దాని తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారు. కాబట్టి ఏమంటున్నాడు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు, చీకటి మిమ్మల్ని కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి, మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని చెప్పాను. అదండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మీకు అర్థమైందా? తన శిష్యులతో అంటున్నాడు, బాబు నేను మీ కళ్ళ ముందు ఉన్నప్పుడే నేను ఏమేమి నేర్పించాలనుకుంటున్నాను, దయచేసి మీరు నేర్చుకోండి. మీకు అర్థమవుతుందా? అంత ఆయన 3.5 సంవత్సరాలు ఆయన వెంట పెట్టుకొని తిప్పి అన్ని చేశాక కూడా 3వ దినాన ఆయన లెగుస్తాడన్న విషయం వారు నమ్మలేకపోయారు. గాడ్ హ్యాడ్ టు టేక్ సో మచ్ ఆఫ్ పెయిన్ టు కన్విన్స్. చివరికి ఆయన పునరుద్ధానం చెంది ఆ 40 దినాలలో 11 సార్లు మళ్ళీ తిరిగి ఆయనను తాను కనపరుచుకొని 11 మందిని తయారు చేశాడు. ఎందుకు? ఇంకా పర్మనెంట్గా నేను ఇక్కడ ఉండలేను బాబు, నేను వెళ్ళిపోవాలి, మీకోసం స్థలం సిద్ధపరుస్తాను, మీకోసం సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీకు ఇస్తున్నాను. కానీ నేను ఉన్నప్పుడు మీరు ఏవేవైతే నేర్చుకున్నారో ఇప్పుడు వాటిని నేను లేనప్పుడు మీరు అమలుపరచండి. అది విషయం. ఆయన మరుగై ఉన్నప్పుడు ఆయన ఏమి చేయాలని ఆశపడుతున్నాడు మన జీవితాల్లో అంటే నా సహజ జ్ఞానమును. హీ వాంట్స్ టు డెవలప్ మై ఇన్స్టింక్ట్. రెండవది, ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే మన ఉద్దేశాలను, చాలా ప్రాముఖ్యం, మన ఉద్దేశాలను ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ మరుగై ఉన్న పరిస్థితుల్లో God not only wants to develop my instinct, God wants to direct my intent. నా ఉద్దేశమును, నా ఆలోచనను ఆయన నడిపించాలని. పోయిన ఆదివారం మనం ద థాట్, వన్ ఐడియా అన్నాం మనం. దేవా ఒక్క ఆలోచన నాకివ్వు. మన సహజ జ్ఞానమును పెంచుతూ మన ఆలోచనకు ఆయన ఒక మార్గమునివ్వాలని. దీనికి సాదృశ్యం యేసు ప్రభు వారు 5,000 మందికి భోజనం పెట్టారు. మనకు అది తెలుసు కాబట్టి అదంతా చదివించట్లా. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అనేక మంది. వాళ్ళందరూ తిన్న వాటన్నిటి ద్వారా యేసు ప్రభు వారు అప్పుడు ఏముంది? వెలుగుంది. రైట్? ఎస్ నో? ఉంది. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళాడు ఆయన ప్రార్థన చేసుకోవడానికి. శిష్యులను బోటెక్కిచ్చేసి పంపించేశాడు. ఎందుకంటే ఇప్పుడు వీరు వెలుగులో నేర్చుకున్నది ఇప్పుడు చీకటి, వీళ్ళు ఆ పాఠం నేర్చుకున్నారా లేదా అని వాళ్ళకి టెస్ట్. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ ఇదంతా ఉందండి. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తుఫాను పరిస్థితులు వచ్చినాయి, నీళ్ళు ఎక్కువైపోయినాయి. బైబిల్లో ఉంటుంది. వారు మిగుల ప్రయాస పడుచుండగా యేసు వారిని చూసి, ఎక్కడికి చూశాడు తెలుసా? కొండ మీద నుంచి వీరు సముద్రంలో ప్రయాస పడుతున్నారని ఆయన పార్కులో నడిచినట్టు దేని మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అవునా కదా? రైట్? నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ అక్కడ బైబిల్ ఏముంటుందో తెలుసా? యేసు ప్రభు వారు వారిని దాటి వెళ్ళిపోవాలని. మార్కు సువార్త 6వ అధ్యాయం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం అనుకుంటా. అప్పుడు వారికి ఆయన దాటిపోవాలని, అది ఎక్కడుందమ్మా? 45, 46, అదే అన్నయ్య 48. ఎస్, చదవమ్మా. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి, ఆయన ఇప్పుడు దయచేసి ఇందాక నేను చెప్పాను చూడండి, మరుగై ఉండటం. ఆయన
చూశాడు. ఎక్కడి నుంచి చూశాడు? కొండ మీద నుంచి. వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో మధ్యలో ఉన్నారు. వీళ్ళకి ఆయన చూసినట్టు కనిపిస్తుందా? అది విషయం. మీకు అర్థమవుతుందా? కానీ ఆయన 5 రొట్టెలు తీసుకొని, దానికి ముందు అదే జరిగింది, నేను చెప్పేశాను. 5 రొట్టెలు తీసుకొని 2 చేపలు తీసుకొని 5,000 మందికి ఆహారం పెట్టాడు. అంటే ఆయన శక్తిని, అమ్మో ఈయనకి అసాధ్యమైంది ఏది లేదని వారికి తెలిసింది. ప్లస్ వీళ్ళకి పార్సెల్ సర్వీస్ కూడా ఇచ్చాడుగా. అందుకనే మనకి ఇప్పటికి హోటల్కి వెళ్ళినా, సార్ మిగిలింది కట్టేయండి, తింటాం లేదో తెలియదు, రైట్? ఆ బుద్ధి ఆయనకి తెలిసే వీళ్ళకి ఫుల్గా పెట్టినా సరిపోదు, మళ్ళీ బోట్ ఎక్కాక నేను ఉండను, గంటకి వీళ్ళకి ఆకలేస్తుంది, మళ్ళీ ఏమి లేకపోతే కష్టం, కాబట్టి మళ్ళీ ఒక్కొక్కడికి ఒక బొట్టు ఇచ్చాడు 12 మందికి. రే తీసుకుంటారు నాయన, ఫిష్ ఫ్రై అండ్ రోటీ. అంతా బాగానే ఉంది. ఎక్కిన తర్వాత కొంచెం కష్టం రాగానే ఏంటంట, ఒక మాట చెప్తాను నేను, చాలా ప్రాముఖ్యం. అక్కడ లోతైన, అంటే ఇది బాగా పరిచయం కాబట్టి మనం, ఒక భక్తుడు అన్నాడు, దే ప్యానిక్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారు మిగిల కష్టపడ్డారు కానీ ప్రార్థించలా. మీకు అర్థమైందా? అదే విషయం. దే ప్యానిక్డ్ బట్ దే డింట్ ప్రే. ఎవరైనా అక్కడ, అరే ఇప్పుడే 5,000 మందికి భోజనం పెట్టాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, బోట్లో లేడు, అక్కడెక్కడో ఉన్నాడు, కానీ మనం ప్రార్థన చేస్తే, మనం పిలిస్తే ఆయన వస్తాడు అని అనిపించలా. మనం మిగుల కష్టాల్లో ఉన్నప్పుడు, ఐఎమ్ టెలింగ్ యూ, ప్యానిక్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అండ్ వి ఫర్గెట్ టు ప్రే. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. ఇది వాస్తవం అండి. బిడ్డకు అనారోగ్యం ఎక్కువైపోయి హాస్పిటల్లోకి తీసుకెళ్ళిపోయాడు, ఐసీయూలోకి తీసుకెళ్లారనుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, వీ స్టార్ట్ ప్యానికింగ్. టెల్ మీ. వెంటనే మనకి గుండె దడ ఎక్కువ అవుతుంది, ఏవేవో ఆలోచనలు వస్తాయి. నేను మా కార్ యాక్సిడెంట్ గురించి చెప్పాను, యాక్సిడెంట్ జరగల, బట్ అంత స్పీడ్లో అది అటా ఆగిన తర్వాత 2 నిమిషాలు ఉండిపోయాను నేను అలాగా. అసలు ఏమై ఉంటుంది? అది గుద్దుంటే we would have gone under, we would have died, I don't know what. Can't even imagine. But we all later on prayed. మొదటొచ్చిన ఇదేంటి? కంగారు. ఒక 2 నిమిషాలు అయ్యాక కారులోనే దేవునికి కృతజ్ఞత తెలిపాము. నీరుని అడిగాను, నువ్వేం చేస్తావు అంటే, నేను సౌండ్ అవుతాను, నేను ప్రేయర్ చేస్తున్నా కానీ బండి ఆగట్లేదేంటి అనిపిస్తుంది నాకు. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఐ వాజ్ టెలింగ్ లార్డ్, విల్ దిస్ వెహికల్ స్టాప్? ఈ బండి ఆగుతుందా? వెళ్ళిపోతుంది. వారు మిక్కిల కష్టపడ్డారు, యేసు వారిని చూచెను. అక్కడి నుంచి చూశాడు. చీకటి, పరిస్థితులు ప్రతికూలం, యేసు వారిని చూచెను. చూచి చదవమ్మా. ఆ రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని. ఎందుకో తెలుసా? ఇదే నేను 2వ పాయింట్ చెప్తున్నాను కదా, టు డైరెక్ట్ దేర్ ఇంటెంట్. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి అప్పుడు కూడా, అంటే ఆయన దాటిపోతా, అంటే ఆయన నీళ్ళ మీద నడుస్తూ ఉంటే, మా దేవుడు మా దగ్గరికి రాలల్లా, దెయ్యం వచ్చింది. అవును, కొన్నిసార్లు మన జీవితంలో ఆయనే పోతాం, సాతానుగాడు కాదు, రైట్? మీకు అర్థమవుతుందా? ఆయన ఏంటంటే, చదవమ్మా, ఇట్ ఇస్ ఫెమిలియర్, మనకు బాగా తెలుసు కాబట్టి మనం అంతగా పట్టించుకోం. చదవమ్మా. దాటిపోవాలని ఉండేను అంటే ఏంటంటే చిన్న ట్రిక్ అనమాట. దాటి వెళ్ళిపోతుంటే ఎవడైనా, ప్రభువా దేవా నాయన ఎక్కడికి వెళ్ళిపోతా, అయ్యా అనుకోకుండా వచ్చేసావు, ఎవ్వడు. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దేవుడు మనల్ని దాటి అంటే ఏంటో తెలుసా? అసలు వీళ్ళు నన్ను ఎంత గుర్తుపడుతున్నారు, ఎంత వారికి నేను వారి దగ్గరికి రావాలన్నా ఆశ ఉంది. హీ వాంట్స్ టు డైరెక్ట్ అవర్ ఇంటెంట్. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతముని తలంచి కేకలు వేసిరి. వారు చూసి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి. చూసారా? అదే ఆయనలో ఉన్న గొప్పతనం, మంచితనం. మీరు ఏదన్నా చెప్పండి, ఇట్స్ అమేజింగ్. మళ్ళంటే రే, నీటి మీద నడుచుకుంటా వచ్చి ఎంత నేను తిప్పలు పడినా నన్ను గుర్తుపట్టకుండా మీరు పోతామంటారా? మీరు చావండి అల్లా ఆయన, రైట్ అన్నాడా? అనలేదు. ఎంత గంభీరం. అలాగేమల్లా
అమ్మో నేను ఇంకా వీళ్ళతో పాటు ట్రిక్లు వేస్తే నన్ను గుర్తుపట్టని చూద్దాం ఇలాగంటే వీళ్ళు బోట్ అయినా వదిలేసి దూకేస్తారు కానీ ప్రభువా నాయన అని మట్టుకు వీళ్ళు అనరు అని ఆయన ఏమన్నాడు, వెంటనే ఆ, వారిని పలకరించి వాళ్ళని పలకరించి ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకుడి ఇక్కడ ఆ మిగతా భాగం రాయాలి. అప్పుడు మళ్ళీ ఈ పెద్ద హీరో ఉన్నాడుగా పీటర్ శామ్యూయల్, అంటే సేమ్ పేరు కదా, ప్రభువా నువ్వే అయితే ఎందుకండి ఎక్స్ట్రా డైలాగులు. ఆయన అట్లాగో వచ్చాడు. కొన్నిసార్లు మనం బోట్లో ఉంటేనే మంచిది, అవునా కాదా? రైట్, అంటే గొప్ప విశ్వాసం చూపించాడు ఒకవైపు, కానీ నువ్వే అయితే నీ దగ్గరికి రావడానికి సరే అంత సరదా పడుతున్నావుగా రా అన్నాడు. మరి రా అన్నప్పుడు ఎలా, అది వేరే స్టోరీ, అది లేదు కానీ బట్ ద పాయింట్ ఈస్ గాడ్ వాంట్స్ టు డైరెక్ట్. అదే భక్తుడు అన్నాడు, ఏ భక్తుడైతే దే ప్యానిక్డ్ బట్ డింట్ ప్రే, వాళ్ళు ఆయన అన్నాడు దే వాంటెడ్ ద షోర్ మోర్ దాన్ ద సేవియర్ అన్నాడు. బ్యూటిఫుల్. షోర్ అంటే ఏంటో తెలుసా? ఒడ్డు. వాళ్ళు కంగారు పడ్డారు, ప్రార్థన చేయలేదు, వారికి ఒడ్డు కావాల్సి ఉండింది, రక్షకుడు కాదు. ఎవరు ముఖ్యమండి? ఎస్. డూ యూ వాంట్ ద షోర్ ఆర్ ద సేవియర్? If the Savior is in your boat, you don't have to worry. You will go to the shore. Hallelujah. ఆ రక్షకుడు నీ దోణిలో ఉంటే నువ్వు ఆదరికి ఆ గట్టు దగ్గరికి వెళ్తావు. మనకి ఎంతసేపు ఆ గట్టు దగ్గరికి వెళ్ళిపోవాలి, కొంచెం పరిస్థితులు మెరుగవ్వాలి. ప్రభు అంటున్నాడు నీ పరిస్థితిని చూసుకుంటా, ముందు నీ ఉద్దేశాలు నువ్వు సరి చేసుకో. నేను నీ దగ్గరకు వచ్చా, నన్ను గుర్తుపట్టు, నేను మరుగై ఉన్నట్టుగా అనిపిస్తుంది కాదు. వాళ్ళకి చాలా టైం పట్టింది అది అర్థం చేసుకోవడానికి. అంటే ఎంత యథార్థంగా ఆయనని ఆశిస్తున్నారు. దేవుడు మరుగై ఉన్నట్టుగా అనిపించినప్పుడు ఆ మాటలు గమనించుకోండి. When it seems like God is hidden, it appears that he is not visible. ఆయన కనిపించినట్టుగా మన జీవితాల్లో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు బహుశా మనం ఇంకా ఆయనను ఆశతో వెతకాలి. మూడోది అది క్లియర్ చేస్తుంది. ఎందుకో తెలుసా? నిజం చెప్తున్నాను, ఆయన ఎక్కువ కాలం మరుగై ఉండనేరడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి కనపరచండి. ఆయన ఎక్కువ కాలము మరుగై ఉండలేడు. I am telling you on the authority of his word, I am telling you he cannot be hidden forever. No ways. అది జరగని పని. ఎందుకంటే ఆయన తన రక్తం ధారపోసి నిన్ను నన్ను కొన్నాడు. కాసేపే, తర్వాత ఆయన ఉండలేడు. ఎప్పుడైతే నువ్వు ఏమండి బిడ్డల్ని మనం కొంచెం ఏడిపించడానికి అటు ఇటు దాక్కున్నాం అనుకోండి, ఏమండి వాళ్ళు బోర్మని ఏడుస్తూ ఉంటే అనుకుంటావా? అది రైట్, ఒక్క నిమిషమే. దాని తర్వాత వాళ్ళు కొంచెం కంగారు పడతా ఉంటే ఏం చేస్తారండి? నిజం చెప్పండి. మీరు 5 నిమిషాలు దాక్కోవాలనుకున్నారు, 1 నిమిషంలో వాళ్ళ పరిస్థితి చూసి మమ్మీ డాడీ ఎక్కడ అంటే అరే నాన్న ఉన్నానుగా. రైట్, ఎస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది ఎప్పుడు చేస్తారు మీరు? వాళ్ళ కానీ మనం దాక్కున్నట్టుగా ఉంటే పోన్లేం, ఆఖరి దాక్కున్నాడు టీవీ పెట్టుకుందాం, ఇంకో గంట తర్వాత వస్తే బాగుంటుంది అనుకుంటే వస్తావా? అప్పుడు అనిపిస్తుంది ఓరి బాపురే, నేను లేకపోతే వీళ్ళు నన్ను చాలా అడుగుతారు అనుకున్నా, లేకపోతేనే బాగున్నట్టుంది వీళ్ళకి. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే బిడ్డలు చాలా ఆతురత చూపిస్తారో తల్లిదండ్రులు ఉండలేరండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మరి ఆయన ఎందుకు? నువ్వు డెవలప్ అయ్యావో లేదో వేరే విషయం, నువ్వు ఇక పూర్తిగా కుప్పకొలుతావు అంటాడు. సరే నేను తర్వాత డెవలప్ చేస్తా, కానీ నేను ముందు నీ దగ్గరికి వస్తా, ఎందుకంటే నువ్వు నన్ను అంతగా అడుగుతున్నావు. దీనికి సాదృశ్యం మూడవది మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభువు అంట ఎవరికి కనిపించకూడదని ఆయన పాపం ప్రయాసపడ్డాడు. ఆయన అక్కడ నుండి లేచి, మార్కు సువార్త 7వ అధ్యాయం 24 అండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకూడదు అన్నది కోరెను గాని ఆయన మరుగై ఉండలేక. అండర్లైన్ చేసుకొని దేవునికి వందనాలు చెల్లి చప్పట్లు కొట్టండి. ఏమైంది? ఆయన ఎవరికి కనిపించకూడదని కోరెను గాని ఆయన ఎందుకో తెలుసా? ఒక తల్లికి అతి తీవ్రమైన అవసరం ఉంది. ఆ వాక్య భాగం అంతా నేను చెప్పాను, సమయం అయిపోయింది. అవసరం ఏంటంటే
తన బిడ్డకి దెయ్యం పట్టింది. కాబట్టి తల్లి యేసుప్రభు వారి గురించి వినిందనమాట. కానీ ఆయన ఎవ్వరికి కనిపించకూడదని ఆయన చాలా ప్రయత్నం చేశారు. కానీ ఈవిడ ఎంత ఆశతో ఉందంటే ఆయన ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటా అని. చూడండి, ఎవరు రాలా ఆ ఇంట్లో పలికి, తన ఒక్కతే వచ్చింది. మీకు అర్థమైందా? తన ఒక్కతే అంత ఆశతో వచ్చింది కాబట్టి ఆయన మరుగై ఉండాలని అనుకున్నా. హల్లెలూయా. The third one, he appears to be hidden he appears to be hidden because he wants our desire of intimacy. మనము ఆయనకు అతి సన్నిహితంగా ఉండాలన్న ఆశ ఎంతున్నది అన్నది పరిశీలించడానికి లేక పరీక్షించడానికి. మొదటిదన్నాం మన సహజ జ్ఞానమును పెంచడానికి, రెండవది మన ఉద్దేశాలు నడిపించడానికి, మూడవది మనలో ఉన్న ఆ ఆశ పరీక్షించడానికి. ఆ తల్లి లోపలికి వచ్చింది. చాలా జరిగింది అక్కడ. యేసుప్రభు వారు ఆమెని ఇనిషియల్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కుక్క అని పిలిచాడు. దానికి నేను జవాబు ఇంతకు ముందు చెప్పాను. నేను వాస్తవానికి అంటే తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏంటంటే యేసుప్రభు వారి కుక్క అని పిలవాల, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లగా పోల్చాడు ఆయన. అది విషయం. ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు చాలా, పిల్లల కంటే కొంతమందికి చాలా ఇది. కుక్కలు పెంచే వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదండి. బట్ ఇఫ్ దే ఆర్ బికమింగ్ మోర్ దెన్ యువర్ చిల్డ్రన్ దెన్ దేర్ ఇస్ ఎ కన్సర్న్. ఐ కెన్ టెల్ యూ ఓన్లీ దట్. అయితే యేసుప్రభు వారు అన్నారు, ముందు పిల్లలకి పెట్టాకే కదా కుక్క పిల్లకి పెడతాం అంటే దానేమంటుంది, కింద పడిన మొక్కలు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా. బెత్తరపోయాడు యేసుప్రభు. అంటే ఆవిడకి అంత ఆశ. షీ వాజ్ సో డెస్పరేట్. దట్ ఈస్ వై హీ కుడ్ నాట్ బి హిడెన్. నీకు అటువంటి అతీతమైన ఆశ ఉంటే, ప్రభు నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఈ పరిస్థితిలో నేను నిన్ను తప్ప ఇంకెవరిని నేను ఇది చేయను. ఓ భక్తుడు అన్నాడు, వెన్ అవర్ డిజైర్ బికమ్స్ అవర్ డెస్పిరేషన్, గాడ్ కెనాట్ కన్సీల్ హిమ్సెల్ఫ్. వెన్ అవర్ డిజైర్ బికమ్స్ అవర్ డెస్పిరేషన్, మన ఆశ ఇక అతి ఎక్కువగా కావాలి అన్న స్థితికి వస్తే, బీయింగ్ డెస్పరేట్ అంటే ఏంటో తెలుసా? ఇస్తావా లేదా ప్రభు? హీ కెనాట్ బి కన్సీల్డ్. ఆయన మరుగై ఉండలేడు. మరుగై ఉండాలని ఆశపడినా ఆయన మరుగై ఉండలేడు. ఒక చెట్లు నాటామనుకుందాం. చిన్న ఏమంటారు దాన్ని, ప్లాంట్గా, మొక్కగా ఉన్నప్పుడు నాటారు, లేకపోతే విత్తనం వేసారు, అది పెరుగుతూ ఉంది. నీళ్లు తక్కువ అయిపోతే లోపల అండర్ గ్రౌండ్లో జరిగేది ఏంటో తెలుసా? ఆ వేర్లు ఇంకా లోతుకి వెళ్తాయి. అంటే పైన నీళ్లు తక్కువైపోతే అది దేవుడు సృష్టిలో పెట్టిన గొప్ప విషయం. పైన నీళ్లు అంటే ఇంత లెవెల్లో నీళ్లు తక్కువైపోతే ఆ పెరుగుతున్న చెట్టు వేర్లు ఏమవుతుంది? ఇంకా లోపలికి వెళ్ళి నీళ్లను తీసుకుంటాడు. నీళ్లు లేకపోవటం కాదు, వేర్లు ఇంకా లోపలికి వెళ్ళాలి. అది దేవుడు పెట్టిన ప్రణాళిక. ఎందుకు? అలా ఇంకా బాగా లోతుకి వెళ్తా ఉంటే నీళ్ళు అందుతూ ఉంటాయి. అప్పుడు అని అంటూ ఈ చెట్టు, అబ్బా 100 సంవత్సరాలండి ఈ చెట్టు అంటే చెట్ల గురించి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెత్తరపోతారు, మనకు లేకపోయినా. బట్ జస్ట్ టు సీ ద ట్రీ. అంటే వాస్తవానికి ఆ చెట్టు యొక్క వేర్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? చాలా, అది వెళ్ళడానికి ఆ నీళ్లు కోసం ఆ చెట్టు వేర్లు స్ట్రగుల్ అయినాయి. అది విషయం. మన జీవితంలో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటో తెలుసా? గాడ్ వాంట్స్ టు డెవలప్ యువర్ రూట్స్. హీ వాంట్స్ టు గెట్ యు ఇన్సైడ్. ఆయన వాక్యంలో ఇంకా లోతుకు వెళ్తావు నువ్వు. ఏంటి ప్రభు, ఇంకా ఇంకా వెళ్తా ఉంటే ఏమవుతావు నువ్వు? ఇంకా బలంగా. అప్పుడు ఇంకా ఎంత గాలి వచ్చినా చిన్న చిన్న చెట్లు ఏమవుతాయి? పడిపోతాయి. కానీ పెద్ద పెద్ద వృక్షాలు అలాగే నిలబడతాయి.
ఇప్పుడు 13వ కీర్తనకి వెళ్ళిపోదాం. 5వ వచనానికి వెళ్దాం. నేనైతే ఆ నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దాని తర్వాత 3, 4 వదిలేసాం కదమ్మా. అవును. కావాలని వదిలేసాను నేను. అది లాస్ట్ పాయింట్. అది 13వ కీర్తన ఎక్కడైతే మనం ప్రారంభం చేసామో ఫస్ట్ వచనం ఏంటండి? కంప్లైంట్ అన్నాం రాదా కదా. సెకండ్ వచనం ఏంటి? కాన్సిక్వెన్స్, పర్యవసానం. దాని తర్వాత 3, 4 వదిలేశాను. అదేమో మొదటి 2 వచనాలు ఏమన్నాం? హౌ. అవునా కదా? ఏంటి, ఎందుకు అక్కడ ఏమిది? ఎంతవరకు, ఎంతకాలం, హౌ లాంగ్. ఓకే, 5వ వచనం ఏంటి చదవమ్మా? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృపయందు నమ్మిక ఉంచాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. నా హృదయం హర్షిస్తున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ఎలాగొచ్చాడు? ఈ 5వ వచనానికి ఎలా వచ్చాడంటే రహస్యం ఏం లేదు. దావీదు జీవితంలోనే అతి శ్రేష్టమైన రహస్యం ఏంటయ్యా అంటే ప్రార్థన చేయటం. నథింగ్ ఎల్స్. ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్ ఇస్ ప్రేయర్. ఆ ప్రార్థన మనకి 3, 4 వచనాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రహస్యమైన మాట చెప్తున్నా. హౌ నుంచి, ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో అది రైమింగ్ ఉండదు, కానీ హౌ నుంచి, ఎంతకాలం నుంచి అబ్బా దేవా అనాలి అంటే మధ్యలో బౌ ఉండాలి. Hallelujah, clap for the glory of God. If you have to move from how to wow, you need to bow and say, Lord, I am here. You need to bow down. నువ్వు మోకరించాలి. మోకరించి ప్రభు. కంప్లైంట్ నుంచి చూడండి, 3వ వచనంకి వచ్చిన తర్వాత మార్పు. స్టార్టింగ్లో ఏమన్నాడు? యెహోవా అన్నాడు. 3వ వచనం ఏమన్నాడు? యెహోవా. మీకు అర్థమైందా? చాలా తేడా. కంప్లైంట్ చేస్తున్నప్పుడు యెహోవా, కానీ కంప్లైంట్ అయిపోయిన తర్వాత, పర్యవసానంకి వచ్చిన తర్వాత దావీదు అంటున్నాడు, లేదు, యెహోవా నా దేవా. నౌ హీ ఈస్ మూవింగ్ ఫ్రమ్, ఒక భక్తుడు అన్నాడు, ఇది కూడా ఇంగ్లీష్లో బాగుంటుంది, వైనింగ్ అంటే ఏంటో తెలుసా? పదే అదే మాట నసపెట్టడం. ఐ థింక్ భలే ఉంది కదండి. అంతమంది పిల్లలు ఎందుకురా తిండి అంటావు. కొంతమందికి నస ఏంటి? బట్టలు. ఇప్పుడు బట్టలే ఉండదు, బంగారం. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు సంవత్సరం అంతా బంగారం కొనవా, పక్క ఆవిడ కొన్నదిగా, so on and so forth. From whining, David moved to worshiping. నసపెట్టడం కన్నా దావీదు ఆరాధించటం ప్రారంభించాడు. ఆరాధిస్తావా దేవుణ్ణి నువ్వు? రెండవది, తాను కంప్లైంట్ చేయటం కన్నా కన్ఫెస్ చేయటం ప్రారంభించాడు. కంప్లైంట్తో స్టార్ట్ అయింది. కంప్లైంట్ అంటే ఏమన్నాను? ఫిర్యాదు చేయటం నుంచి ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం ప్రారంభించాడు. అనుమానించటం నుంచి విశ్వసించటానికి వచ్చాడు. కాబట్టి తన జీవితంలో ఆ మార్పు వచ్చింది. చదివేసేయమ్మా. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండునట్లు వాని గెలిచితినని నా శత్రువులు చెప్పుకొనకుండా నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండగా నా కన్నులకు వెలిగిమ్ము. రైట్. ప్రార్థన చేసేశాక వెంటనే మీకు అర్థమైందా? ఆ ప్రార్థనకి జవాబేం రాలేదు. తన పరిస్థితి చెప్పేశాడు. అయ్యా, కంప్లైంట్లు అయిపోయినాయి సార్, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఖచ్చితంగా నువ్వు విధిస్తావని నేనైతే నీ కృప. హి సెడ్ లార్డ్. 3 పనులు చేశాడు. ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడు. హీ రిమెంబర్డ్ వీఆర్ లూజింగ్ టైమ్. సెకండ్, హీ రిజాయిస్డ్. అండ్ థర్డ్, హీ రీడెడికేటెడ్. డూ దిస్ 3 things when you bow down. నువ్వు ప్రార్థించినప్పుడు జ్ఞాపకం చేసుకో,
దేవుని సన్నిధిలో ఆనందించు. మూడవది పునర్సమర్పించుకో. యు రిమెంబర్ దట్ హీ కెనాట్ బి హిడ్ అండ్ యు రిజాయిస్ ఫర్ హూ హీ ఇస్. అండ్ 3, రీడెడికేట్ యువర్ సెల్ఫ్. చెప్పు, ప్రభు అయ్యా, నేను నా మీద నేను సానుభూతిని ప్రకటించుకుంటూ నా బ్రతుకు నేనేదో నడిపించుకోవాలి, నువ్వు కనిపించట్లేదు. ఇది అది ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? రివిజన్ చేసుకుందామా? ఏంటది? మొదటిది, మన సహజ బుద్ధిని పెంచడానికి, మన ఉద్దేశాలకు ఒక డైరెక్షన్ని ఇవ్వడానికి, మనము మరి ఎక్కువగా ఆయనని మనము ఆశించాలని. మనము అయ్యో ఎంతవరకు నుంచి దేవా నేను నిన్ను కీర్తిస్తున్నాను, నేను నిన్ను కొనియాడుతున్నాను అనడానికి ఏముండాలి? యథార్థమైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మీ విలువైన మాటలను మీరు మాకిచ్చారు. దానిని బట్టి స్తుతిస్తూ ఇట్టి మాటలను మా జీవితాల్లో మేము అమలుపరచడానికి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.